అయోధ్య బాలరాముడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. ఇవాళ కాజీపేట నుంచి అయోధ్య వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును రైల్వే అధికారులు ప్రారంభించారు. కాజీపేట నుంచి తండోపతండాలుగా అయోధ్యకు తరలి వెళ్తున్న రామభక్తులతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నంగంటి స్వామి మాకు లైవ్ లో అందిస్తారు. నేడు ఇవాళ కాజీపేట రైల్వే జంక్షన్లో ప్రస్తుతానికైతే భక్తులు అంటే అయోధ్య బాలరాముడిని చూడ్డానికైతే ఇవాళ అయోధ్యకు ప్రత్యేక ట్రైన్స్ అయితే వేసిన నేపథ్యంతో కూడా కాజీపేట జంక్షన్లో కూడా మొత్తానికి బాలరాముడిని చూడడానికి మాత్రం అయోధ్య వెళ్ళడానికి ఇక్కడ భక్తులైతే చాలా మంది కూడా వచ్చిన నేపథ్యం అయితే కనపడుతూ ఉంది. ప్రస్తుతానికైతే అయోధ్య బాలరాముడిని చూడడానికి అయోధ్యకు వెళ్ళడానికి ఒక ప్రత్యేక ట్రైన్స్ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చొరవతోని కూడా ఇవాళ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కాజీపేట జంక్షన్ వద్ద కూడా ఇక్కడ ఆ రైలు ఇవాళ కాజీపేటలో కూడా రావడానికి ఇవాళ ఓపెనింగ్ అంటే ప్రారంభం దిశగా ఉన్నది. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇక్కడ పోవడానికి కూడా మనోళ్ళు ఇక్కడ మన అయోధ్య రాముని చూడడానికి మాత్రము ఇక్కడ మాట్లాడడానికి అయోధ్య రామయ్య భక్తులు ఉన్నారు. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి, ఇవాళ ఎట్లా ఉంది మీకు ఇక్కడ? 500 సంవత్సరాల తర్వాత హిందువుల యొక్క ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని యొక్క గుడి నిర్మాణం అయితే ఏదైతే మోడీ గారు చేసిండ్రో దాని తర్వాత మొదటిసారిగా ఇక్కడ నుండి పోయి బాలరాముని సందర్శించుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా స్టేట్ బీజేపీ కూడా ప్రతి ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ట్రైను పంపించడం జరిగింది. దానిలో భాగంగానే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మేము దాదాపు 15 నుంచి 2000 మంది దాకా శ్రీరామచంద్రుని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆ శ్రీరామచంద్రుని గుడి నిర్మాణం పూర్తయిన సందర్భంగా మేమందరం వెళ్ళి బాలరాముని దర్శించుకోవాలనే ఒక ఉత్సుకతతో చాలా ఆనందంగా సంతోషంగా ఇప్పుడున్న కార్యకర్తలందరూ కూడా వెళ్ళడానికి చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ అంటే ఇక్కడికి ఎవరెవరు రైలు రావడం కాజీపేట జంక్షన్కి ఇలా ప్రారంభ దిశ కూడా ముఖ్య అతిథులుగా ఎవరెవరు వచ్చారు? ఇక్కడి నుంచి ముఖ్య అతిథులుగా మా జిల్లా అధ్యక్షుడు వచ్చిండ్రు, మా కాటా వెంకటరామనారెడ్డి గారు వచ్చిండ్రు, డబుల్ షూటర్ ఇద్దరు ఎంపీ మన ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడగొట్టిన వెంకటరామరెడ్డి గారు కూడా వచ్చిండ్రు ఇక్కడికి ప్రారంభించడానికి. ప్రతి నియోజకవర్గానికి కూడా ప్రతి ఎంపీ నియోజకవర్గానికి కూడా ఒక ట్రైను వెళ్తుంది. నెక్స్ట్ మహిబాద్ నియోజకవర్గానికి కూడా మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత కూడా ఇంకో ట్రైన్ కూడా రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉంది. మాకు పోయి దర్శించుకోవాలనే ఒక ఉద్దేశంతో చాలామంది కదిలి రావడం జరిగింది. 100 సంవత్సరాల స్వప్నం అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావాలని. మీకు తెలుసు, కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఇవాళ రాముణ్ణి ఆరాధించేటువంటి భక్తులంతా కూడా 22nd నాడు పులకించిపోయింది. ఇవాళ ఆలయ దర్శన కోసం తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వేల మంది తల్లిపోతా ఉన్నారు. ఎన్ని సంవత్సరాల కళ నెరవేరిందంటే 500 సంవత్సరాల క్రితం కోల్పోయినటువంటి ఆలయ పునాది జరిగింది కాబట్టి సంతోషంగా. జై శ్రీరామన్ నినాదాలు చేస్తూ అయోధ్య రామయ్యను చూడడానికి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు కూడా ఇక్కడి నుంచి ప్రారంభించడం కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయితే మోడీ సర్కారు ఆధ్వర్యంలో కూడా ఈ రైల్ లైన్ కూడా సెంట్రల్ మినిస్టర్తో పాటు కూడా ఇవాళ అందరూ కూడా ప్రారంభించిన నేపథ్యం ఉంది. రైలు కూడా ఇక్కడికి కాజీపేట జంక్షన్లో ఆగడంతో కూడా ఇవాళ ఇక్కడికి ముఖ్య అతిథిగా మాత్రము బీజేపీ నేత రాష్ట్ర జాతీయ కార్యవర్గ సభ్యులైనటువంటి మాజీ మంత్రి ఇక్కడికి కూడా రావడం జరిగింది. జాతీయ నేతలతో పాటు కూడా చాలా మంది కూడా భక్తులు రామ మందిరాన్ని చూడడానికి కొన్ని 500 సంవత్సరాల కళ నెరవేరింది. ఆ రామ మందిరాన్ని చూడడానికి మాత్రము భక్తులు అయితే అత్యధిక సంఖ్యలో పాల్గొని ట్రైన్లో వెళ్ళే కళ కూడా నెరవేరిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తానికి రైల్వే జంక్షన్లో కూడా అయోధ్యకు ప్రత్యేక రైళ్లను ప్రారంభించారని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్ నుంచి.